of ray optics and optical instruments. Welcome to the first lecture. Okay, see, మనం ఈ లెక్చర్లో ఏం చూడబోతున్నాం అంటే మనం 10th క్లాస్లో సో వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ మిర్రర్స్, లెన్స్ అవన్నీ చూసాం కదా. వాటిని ఫర్దర్గా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం ఈ చాప్టర్లో. సో ఇక్కడ నేచర్ హ్యాస్ ఎండోర్డ్ హ్యూమన్ ఐ. సో మన హ్యూమన్ ఐ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది? ఒక హ్యూమన్ ఐలో ఉన్నటువంటి మన ప్యూపిల్ అనేది ఒక లెన్స్లా బిహేవ్ చేస్తుంది విత్ సెన్సిటివిటీ టు డిటెక్ట్. అంటే మన హ్యూమన్ ఐ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని డిటెక్ట్ చేయగలదు, కానీ టోటల్ రేంజ్ని కాదు, ఒక స్మాల్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేంజ్. వాట్ ఈస్ దట్ రేంజ్? 400 నానోమీటర్ టు 750 నానోమీటర్. సో ఈ రేంజ్లో ఉన్నటువంటి విజిబుల్ లైట్ని మాత్రమే మన ఐ అనేది చూడగలదు. ఇట్ ఈస్ మెయిన్లీ త్రూ లైట్ అండ్ ద సెన్స్ ఆఫ్ విజన్ దట్ వీ నో అండ్ ఇంటర్ప్రెట్ ద వరల్డ్ అరౌండ్. సో మనం ఈ వరల్డ్ మొత్తాన్ని ఎలా చూడగలుగుతున్నాం? సో ఏదైతే ఈ వేవ్ లెంత్లో ఉన్నటువంటి లైట్ అనేది ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ మీద పడి అండ్ తర్వాత అది మన కంటి మీద పడినప్పుడు, అంటే సో మనం ఈ వరల్డ్ మొత్తాన్ని ఎలా చూడగలుగుతున్నాం? సో బికాస్ ఆఫ్ దిస్ విజిబుల్ లైట్ అనేది. సో విజిబుల్ లైట్ అనేది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద పడి మళ్ళీ అది మన రెటీనా మీదకి వచ్చినప్పుడు మన రెటీనా ద్వారా మన బ్రెయిన్ యూస్ చేసి వీఆర్ సెన్సింగ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ అరౌండ్ అస్. కరెక్ట్. సో దీస్ ఆర్ ద టూ థింగ్స్ వీ కెన్ ఇంట్యూటివ్లీ మెన్షన్ అబౌట్ లైట్ ఫ్రమ్ కామన్ ఎక్స్పీరియన్సెస్. సో ఈ రకంగా మనం లైట్ని మన కామన్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనకి తెలిసినటువంటి విధంలో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం మన ఐ అనేది ఎలా పనిచేస్తుందో. ఫస్ట్ దట్ ఈస్ లైట్ అనేది చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది, మనకు తెలుసు కదా. అది ఆల్మోస్ట్ ఆల్ 3 × 10⁸. దాని యొక్క స్పీడ్ ఏంటమ్మా? 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అంత స్పీడ్తో లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ హయ్యెస్ట్ స్పీడ్ అటైనబుల్ ఇన్ నేచర్. నేచర్లో కూడా అత్యంత స్పీడ్గా ట్రావెల్ చేసే ఏకైక ఆబ్జెక్ట్ ఆర్ ఏకైక థింగ్ ఏదైనా ఉందంటే అది లైట్ మాత్రమే. సో ద ఇంట్యూటివ్ నోషన్ దట్ లైట్ ట్రావెల్స్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ సీమ్స్ టు బి కాంట్రడిక్ట్ వెన్ వీ లెర్న్ అబౌట్ చాప్టర్స్. ఇక్కడ లైట్ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. లైట్ని మనం మైక్రోస్కోపిక్ వ్యూలో చూస్తే లైట్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, కాబట్టి ఈ వేవ్ క్రస్, ట్రఫ్స్ ఇలా ఉంటాయి. అదే లైట్ని మనం రే ఆప్టిక్స్లో స్ట్రైట్ లైన్గా అజ్యూమ్ చేస్తాం. అంటే యాక్చువల్గా ఇందులో కూడా వేవ్ ఉంది, కానీ ఈ వేవ్ని మనం ఏం చేస్తున్నాం? దూరం నుండి చూసేటప్పుడు, ఈ వేవ్ని చాలా దూరం నుండి చూస్తున్నప్పుడు, లేదా ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఉందో, అంటే వేవ్ అనేది చాలా చిన్న ఆబ్జెక్ట్ మన ఈ వెళ్ళి దేని మీద పడుతుంది? ఏదైనా ఒక హిల్ మీద కానీ, లేదా ఒక డోర్ మీద కానీ, లేదా ఒక ఆబ్జెక్ట్ మీద, ఒక టేబుల్ మీద కానీ పడేటప్పుడు ఈ లైట్ పార్టికల్తో పోల్చుకుంటే ఈ టేబుల్ అనేది చాలా పెద్దదన్నమాట. కాబట్టి సో ఇలాగా అంటే మనం ఎప్పుడైనా కూడా సో మనం ఇక్కడ రే ఆప్టిక్స్ చూసేటప్పుడు రే ఆప్టిక్స్లో మనం ఏం చేస్తామంటే వీ డీల్ విత్ బిగ్గర్ ఆబ్జెక్ట్స్. సో మనం ఏదైనా ఒక బిగ్గర్ ఆబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తున్నాం లైట్ యొక్క సైజుని. ఆ టైంలో అంటే బిగ్గర్ ఆబ్జెక్ట్స్తో మనం కంపేర్ చేసుకునేటప్పుడు లైట్ అనేది మనం రే ఫామ్లో, అంటే ఒక స్ట్రైట్ లైన్ రే లాగా మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. అదే మనం లైట్ని మైక్రోస్కోపిక్గా అంటే కొంచెం డీటెయిల్డ్గా విజువలైజ్ చేసుకునేటప్పుడు దాన్ని వేవ్లా మనం చూస్తాం. సో లైట్ ఈజ్ డ్యూయల్ ఇన్ నేచర్. సో లైట్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది, అలాగే మనకి లైక్ పార్టికల్ నేచర్ అంటే ఇలా రే ఫామ్లో మనకి ఉంటుంది. సో వేవ్ లాగా మనం చూస్తాం, అలాగే రే రూపంలో కూడా మనం లైట్ని అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓకే, సో ఈ రకంగా లైట్ని మనం స్ట్రైట్ లైన్గా ఈ లెసన్ వరకు అయితే లైట్ని మనం ఒక స్ట్రైట్ లైన్గానే మనం కన్సిడర్ చేస్తాము. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బేసిక్స్, వీ నీడ్ టు బ్రష్ అప్ అవర్ బేసిక్స్ విచ్ వీ లెర్న్డ్ ఇన్ అవర్ 10th క్లాస్. సో ఇక్కడ మనకి లైట్ అనేది ఒక స్పెరికల్ మిర్రర్. సో ఇక్కడ పాత్, లైట్ ట్రావెల్ చేసే పాత్ని దాన్ని ఏమంటాం? రే ఆఫ్ లైట్ అంటాం. బండిల్ ఆఫ్ లైట్స్ అంటే అట్లాంటి బండిల్ ఆఫ్ రేస్ని ఏమంటాం? ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే. ఇలా బండిల్ ఆఫ్ రేస్ని మనం ఏమంటాం? బీమ్ ఆఫ్ లైట్ అంటాం. ఇలాగ బండిల్ ఆఫ్ రేస్ని మనం ఏమంటాం? బీమ్ ఆఫ్ లైట్ అంటాం. ఈ చాప్టర్లో మనం వి కన్సిడర్ ఫినామినా ఆఫ్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఈ లెసన్లో మనం ఏమేమి ఫినామినాస్ చూస్తాం? లైట్ యొక్క ఏ ఫినామినా చూస్తాం? రిఫ్లెక్షన్ ఫినామినాని చూస్తాం, రిఫ్రాక్షన్ ఫినామినాని చూస్తాం, అలాగే డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఈ 3 ఫినామినాస్ని డీటెయిల్డ్గా అండర్స్టాండ్ చేసుకుంటాము. యూజింగ్ ద రే పిక్చర్ ఆఫ్ లైట్, యూజింగ్ ద బేసిక్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, వీ షల్ స్టడీ ద ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్, స్పెరికల్, రిఫ్లెక్టింగ్ అండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. ఇక్కడ ఈ లెసన్లో మనం చూసేది ఏంటంటే రిఫ్లెక్షన్ ద్వారా కానీ, రిఫ్రాక్షన్ ద్వారా కానీ, ప్లేన్ మిర్రర్ కానీ, స్పెరికల్ మిర్రర్లో ఫామ్ అయ్యే ఇమేజెస్ ఏ రకంగా ఉంటాయి, ఓకే. సో వాటి కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం 10th చూస్తాం. దాని కంటిన్యూషన్ ఇక్కడ చూస్తున్నాము.
వీ దెన్ గో ఆన్ టు డిస్క్రైబ్ ద కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ తర్వాత మనం డే టు డే లైఫ్లో వాడే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మనం వాడే మైక్రోస్కోప్ కానీ టెలిస్కోప్ కానీ ఇవన్నీ కూడా ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇవి ఎలా పనిచేస్తాయి వాటి గురించి కొంచెం. హ్యూమన్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంటే, ఎందుకంటే ప్యూపిల్ అనేది ఒక ఆప్టిక్స్, అదొక లెన్స్, రెటీనా అనేది ఒక స్క్రీన్. సో ఇలాగా మన హ్యూమన్ బాడీలోనే ఒక ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, కాబట్టి దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాము. సో రిఫ్లెక్షన్ బై లైట్ బై స్పెరికల్ మిర్రర్. సో స్పెరికల్ మిర్రర్లో మనకి ఆల్రెడీ తెలుసు, వీఆర్ ఫెమిలియర్ విత్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. రెండు ఉంటాయి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఏంటో రెండు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్? ఒకటోది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, దట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. రెండోది ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ టు ద ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ విల్ బీ ఇన్ ద సేమ్ ప్లేన్. ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. దిస్ ఇస్ ద ప్లేన్. సో ఇవన్నీ మూడు కూడా సేమ్ ప్లేన్లో ఉంటాయి అనేది మన సెకండ్ అజంప్షన్. సో ఈ రెండు అజంప్షన్స్ మనం 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ చాలా క్లాసెస్లో మనం ఇవన్నీ చూసాము. ఓకే, దీస్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, సో దీస్ లాస్ ఆర్ వ్యాలిడ్ అట్ ఈచ్ పాయింట్ ఆన్ ఎనీ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ వెదర్ ప్లేన్ ఆర్ కర్వ్డ్. సో ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది అది ప్లేన్ మిర్రర్ అయినా అప్లికబులే, కర్వ్డ్ మిర్రర్ అయినా కూడా అది అప్లికబులే. ఫర్ బోత్ ఆఫ్ ద షేప్స్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఆర్ అప్లికబుల్. ఓకే, సో వీ షల్ రిస్ట్రిక్ట్ అవర్ డిస్కషన్ టు స్పెషల్ కేస్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేసెస్, దట్ ఈస్ స్పెరికల్ సర్ఫేసెస్. సో మనం ఈ లెసన్లో ఎక్కువగా స్పెరికల్ సర్ఫేసెస్ గురించి మాట్లాడతాము. ద నార్మల్ ఇన్ దిస్ కేస్ ఇస్ టు బి టేకెన్ యాజ్ నార్మల్ టు ద టాంజెంట్ ఆఫ్ సర్ఫేస్. అంటే ఒక స్పెరికల్ మిర్రర్లో మనకి నార్మల్ అనేది వేరీ అవుతూ ఉంటుంది పాయింట్కి. ఎలా వేరీ అవుతుందంటే, ఇది ఒక స్పెరికల్ మిర్రర్ అనుకుంటే, ఈ స్పెరికల్ మిర్రర్లో ఇక్కడ నార్మల్ కావాలంటే ఇక్కడ టాంజెంట్ డ్రా చేయాలి మనం. సో ఇక్కడ మనం టాంజెంట్ డ్రా చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాంజెంట్ డ్రా చేస్తాము. సో ఇలా టాంజెంట్ డ్రా చేస్తాం. ఈ టాంజెంట్కి నార్మల్గా ఉండే లైన్, ఈ టాంజెంట్కి నార్మల్గా ఉండే లైన్ ఇస్ ఇలా నార్మల్గా ఉండే లైన్ మనకి నార్మల్ టు ద ప్రిన్సిపల్ ప్లేన్, అదే నార్మల్ టు ద ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్. అలా ఎక్కడ కావాలనుకోండి నార్మల్. సో ఇక్కడ టాంజెంట్ డ్రా చేయాలి, ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్. అంటే ఒక ప్లేన్ మిర్రర్లో నార్మల్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇది సేమ్ నార్మల్, ఇక్కడ నార్మల్ అదే ఉంటుంది, ఇక్కడ నార్మల్ అదే ఉంటుంది. సో ప్లేన్ మిర్రర్లో నార్మల్స్ అనేవి అన్ని ప్యారలల్గా ఉంటాయి. కానీ ఇక్కడ కర్వ్డ్ మిర్రర్లో నార్మల్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క వైపు డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా ఎక్కడైతే నార్మల్ కావాలో అక్కడ టాంజెంట్ డ్రా చేయాలి, ఆ టాంజెంట్ని పర్పెండిక్యులర్గా ఉండేదే నార్మల్ టు ద ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, సో ఇక్కడ మనకి స్పెరికల్ మిర్రర్లో మనకి ఏముంటుంది, పోల్ ఉంటుంది సెంటర్లో. సో పోల్ ఉంటుంది. ఈ పోల్ అలాగే ఈ మిర్రర్ అనేది ఏంటి, ఒక స్పియర్లోంచి కట్ చేసిన పార్టే కదా, ఒక స్పియర్లోంచి కట్ చేసిన పార్టే కదా. స్పియర్కి ఒక సెంటర్ ఉంటుంది. ఈ పోల్ని, ఈ సెంటర్ని కలుపుకుంటూ వెళ్ళే లైనే ఏంటిది, ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ లైన్, సో విచ్ ఈస్ కనెక్టింగ్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళే లైన్నే మనం ఏమంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఆ లైన్ మనం ఏమంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్, విచ్ ఈస్ జాయినింగ్ ద పోల్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ అండ్ ఇట్స్ ఎక్స్టెన్షన్. అలా దాని ఎక్స్టెన్షన్ కూడా చేయాలి. ఇన్ దిస్ కేస్ స్పెరికల్ లెన్స్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ లైన్ జాయినింగ్. అదే స్పెరికల్ లెన్స్ అనుకోండి, సో లెన్స్లో పోల్ ఉండదు, లెన్స్లో ఉండేది ఏంటి, ఆప్టికల్ సెంటర్. సో లెన్స్ అనేది ఈ రకంగా ఉంటుంది కాబట్టి కాంబినేషన్ ఆఫ్ టూ. సో ఇక్కడ మనకు ఉండేది ఏంటి, ఈ రెండింటి ఈ లైన్స్ యొక్క సెంట్రల్ పాయింట్, దిస్ ఇస్ ఆప్టికల్ సెంటర్. ఈ ఆప్టికల్ సెంటర్కి, ఈ సెంటర్ 1కి, అలాగే సెంటర్ 2 ఇక్కడ సెంటర్ ఉంటుంది. ఇదొక స్పెరికల్ స్పియర్ నుంచి కట్ చేసింది, ఇదొక స్పియర్ నుంచి కట్ చేసింది. ఇలా రెండు స్పియర్స్కి రెండు సెంటర్స్ ఉంటాయి. ఈ రెండు సెంటర్ని, ఆప్టికల్ సెంటర్ని కలుపుకుంటూ వెళ్ళే లైన్ని మనం ఏమంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. దాన్ని ఏమంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్. అలాగే సైన్ కన్వెన్షన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఈ సైన్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది మనకి, ఇక్కడ లైట్ అనేది ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్లో వస్తుంది. లైట్ అనేది ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్కి, ఇది లెఫ్ట్ అనుకుంటే ఇది రైట్ అనుకుంటే, సో లైట్ అనేది ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో లైట్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో అది ప్లస్. సో లైట్ డైరెక్షన్ని మనం ఏమనుకుంటాం, పాజిటివ్ అనుకుంటాం. సో లైట్కి ఆపోజిట్ వెళ్ళే అన్నీ కూడా నెగిటివ్. సో ఒక ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఇటు ఉంటుంది. సో ఆబ్జెక్ట్ వైపు రావాలి అంటే వీఆర్ ట్రావెలింగ్ ఎగ్నెస్ట్ ద ఇన్సిడెంట్ లైట్. సో ఇది మన ప్రతి మెజర్మెంట్ కూడా ఎక్కడి నుంచి తీసుకోవాలి, మిర్రర్ అయితే పోల్ నుంచి, అదే మనకి లెన్స్ అయితే ఆప్టికల్ సెంటర్ నుంచి. సో ఆప్టికల్ సెంటర్ పోల్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ వేర్ యూ డూ ద మెజర్మెంట్స్. సో వెన్ ఎవర్ యూ ఆర్ టేకింగ్ మెజర్మెంట్, ఇఫ్ యూ ఆర్ మూవింగ్ ఎగ్నెస్ట్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్, అంటే మనం ఏ మెజర్మెంట్ తీసుకునేటప్పుడైనా కూడా లైట్కి
ఎగ్నెస్ట్గా వెళ్తే దట్ ఈస్ నెగిటివ్ వాల్యూ, లైట్ డైరెక్షన్లో వెళ్తే దట్ ఈస్ పాజిటివ్ వాల్యూ. అలాగే ఈ ప్లేన్లో వెర్టికల్ ప్లేన్లో చూస్తే వెర్టికల్ ప్లేన్లో అబోవ్ ఈజ్ పాజిటివ్, బిలో ఈజ్ నెగటివ్. బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ నెగటివ్, అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ పాజిటివ్. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ చేసేటప్పుడు మనకి ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ మిర్రర్ లెన్స్ టేకెన్ యాజ్ పాజిటివ్. నాకు చెప్పాను కదా ఇవన్నీ డైరెక్షన్స్, ఇక్కడ ఉన్న డైరెక్షన్స్. అయితే విత్ ద కామన్ కాన్సెప్ట్ యాక్సెప్టెడ్ కన్వెన్షన్ ఇట్ టర్న్స్ అవుట్ సింగిల్ ఫార్ములా ఫర్ స్పెరికల్ మిర్రర్స్ అండ్ సింగిల్ ఫార్ములా ఫర్ స్పెరికల్ లెన్స్. ఇదే డైరెక్షన్స్ ఆఫ్ సైన్ కన్వెన్షన్ తీసుకుని మనం ఫార్ములాస్ అంటే మిర్రర్ ఫార్ములా కానీ లెన్స్ ఫార్ములా కానీ మనం తయారు చేసుకుంటాం కాబట్టి వాటన్నిటికీ కూడా ఫార్ములా అనేది సేమే ఉంటుంది. ఓకే, వాట్ ఎవర్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎక్కడున్నా కూడా మనం వాటన్నిటిని కన్సిడర్ చేసుకుని మనం తయారు చేస్తాం ఆ ఫార్ములాస్ కాబట్టి ఆ ఫార్ములా అనేది మారదు. అర్థమైందా? అయితే నెక్స్ట్ ఫోకల్ లెంత్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్. ఇక్కడ ఫోకల్ లెంత్ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఎక్కడైనా కూడా స్పెరికల్ మిర్రర్లో మనకి ఏవైతే పారా యాక్సియల్ రేస్ అంటే ఏంటి? పారా యాక్సియల్ రేస్ అంటే ద రేస్ విచ్ ఆర్ ప్యారలల్. పారా యాక్సియల్ అంటే ఏంటి? సో పారా యాక్సియల్ అంటే ద రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇది ప్యారలల్గా ఉంది, ఇది ప్యారలల్గా ఉంది, ఇది ప్యారలల్గా ఉంది, ఇది ప్యారలల్గా ఉంది. ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తున్నటువంటి రేస్. ఆల్ ద రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అవి రిఫ్లెక్ట్ అయ్యాక దేని నుంచి పాస్ అవ్వాలి? ఫోకస్ నుండి పాస్ అవ్వాలి. అదే రూల్ కదా, రూల్ నెంబర్ 1 వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ 10th క్లాస్ లైట్. సో ఏ లైన్ అయినా కూడా విచ్ ఈజ్ మూవింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాస్ త్రూ ద ఫోకస్. ఇలాగా అన్ని లైన్స్ కూడా ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఫోకస్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఇది కన్వర్జింగ్ మిర్రర్. దీన్ని మనం కన్వర్జింగ్, ఎందుకు కన్వర్జింగ్ అంటున్నాము? ఇక్కడ ప్రతి బీమ్ ఆఫ్ లైట్ రే అనేది కన్వర్జ్ అవుతుంది లోపల పక్కకి. కన్వర్జ్ అంటే కలుస్తున్నాయి, డైవర్జ్ అంటే విడిపోతున్నాయి. ఇక్కడ రిఫ్లెక్షన్కి ముందు ఇవి ప్యారలల్గా ఉన్నాయి, రిఫ్లెక్షన్ తర్వాత ఇది ఎటో వెళ్ళిపోయింది, ఇది ఇంకెటో వెళ్ళిపోయింది, ఇది దూరంగా వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయి రిఫ్లెక్షన్ కాక ముందు దగ్గరగా ఉన్న లైట్ రేస్ అన్నీ కూడా రిఫ్లెక్షన్ అయ్యాక దూరంగా వెళ్ళిపోయాయి. అదే ఇక్కడ రిఫ్లెక్షన్కి ముందు దూరంగా ఉన్న రిఫ్లెక్షన్ అయ్యాక దగ్గరగా కలిసాయి. సో ఈ రకంగా అన్ని రేస్ దగ్గరగా కలిస్తే దట్ ఈస్ కన్వర్జింగ్ మిర్రర్, దూరంగా వెళ్ళిపోతుంది దట్ ఈస్ డైవర్జింగ్ మిర్రర్. సో ఎక్కడైతే ఇవన్నీ ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని మనం ఫోకల్ పాయింట్ అంటాం. ఇక్కడ కూడా ఫోకల్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి, కాకపోతే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా. దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే, ఈ రిఫ్లెక్టెడ్ రేస్ని ఎక్స్టెండ్ చేస్తే ఈ రేస్ అన్నీ కూడా ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. ఈ రకంగా మనకి ఫోకల్ పాయింట్, ఇది ఫోకల్ ప్లేన్ కొత్త పదం ఇక్కడ వచ్చింది. మన 10th క్లాస్లో లేనిది ఇక్కడ వచ్చినటువంటి కొత్త పదం ఏంటంటే ఫోకల్ ప్లేన్. వాట్ ఈస్ ఫోకల్ ప్లేన్? ద పాయింట్ ఎఫ్ ఇస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్. ఎక్కడైతే మనకి ఈ లైన్స్ అన్ని ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాన్ని ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ద మిర్రర్ అంటాము. ఇఫ్ ద ప్యారలల్ పారాక్సియల్ బీమ్ ఆఫ్ లైట్ ఇస్ ఇన్సిడెంట్ మేకింగ్ సమ్ యాంగిల్ with the principal axis, the reflected ray would converge or appear to diverge then the point in the plane. సో ఇక్కడ ఏమవుతుంది? కాన్వెక్స్ మిర్రర్లో ఇవన్నీ కూడా డైవర్జ్ అవుతాయి. ఇవి మళ్ళీ ఒక చోట ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత కలిస్తే దాన్నే ప్రిన్సిపల్ ఫోకస్ అంటాము ఫర్ కాన్వెక్స్ మిర్రర్. ఓకే, సో ఇలాగా అంటే ఇక్కడ ఒక ప్లేన్ కనుక డ్రా చేస్తే, అంటే ఎక్కడైతే ఫోకల్ పాయింట్ ఉందో, ఓకే, ఎక్కడైతే ఫోకల్ పాయింట్ ఉందో, లెట్ us see this third image. ఎక్కడైతే ఫోకల్ పాయింట్ ఉందో ఆ పాయింట్ నుండి పాస్ అయ్యే ప్లేన్, ప్లేన్నే మనం ఏమంటాము? ఫోకల్ ప్లేన్. ఈ ప్లేన్ ఉంది కదా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ప్లేన్ ఉంది కదా. సో దిస్ ప్లేన్, సో దిస్ పాయింట్ ద ఫోకల్ ప్రిన్సిపల్ ఫోకస్ పాయింట్ ఈజ్ lying on this plane. It is lying on this plane. ఈ ప్లేన్ మీద ఇదొక పాయింట్గా ఉన్నది. ఏ ప్లేన్ మీద అయితే ప్రిన్సిపల్ ఫోకస్ అనేది పాయింట్గా ఉంటుందో ఆ ప్లేన్ని మనం ఏమంటాము? ఫోకల్ ప్లేన్. దాన్ని ఏమంటాం మనం? ఫోకల్ ప్లేన్. సో దిస్ ఈజ్ ఫోకల్ ప్లేన్. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ ద పోల్, ఇది మనకు అన్నీ తెలిసినవే. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకల్ అండ్ ఫోకస్ పోల్ ఎంత ఉంటుంది? r/2. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ కొన్ని డిస్టెన్స్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అయితే రేడియస్ ఆఫ్ కర్వేచర్ by 2 is the focal length. This we know already. Okay, now let us see is the center of curvature. Consider a ray parallel to the principal axis striking the mirror, and the CM will be perpendicular to the mirror. CM అంటే ఎప్పుడైనా కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి గీసిన ప్రతి లైన్ కూడా
ఏ లైన్ అయినా కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుందంటే అది మిర్రర్ని 90 డిగ్రీలో టచ్ చేస్తుంది. ఎందుకు అంటే మనకి సర్కిల్స్ యొక్క రూల్స్ తెలుసు కదా. సర్కిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సర్కిల్ ఉంది, ఇలా ఒక సర్కిల్ ఉంది. ఇది స్పెరికల్ మిర్రర్ అంటే, ఈ స్పెరికల్ అంటే స్పియర్లో ఒక పీసే కదా. స్పియర్ అనేది సర్కిల్ యొక్క 3D షేపే కదా. స్పియర్ అనేది సర్కిల్ యొక్క 3D షేపే కదా. సో ఎప్పుడైనా కూడా సర్కిల్లో మీరు ఎక్కడైనా కూడా ట్యాంజెంట్ డ్రా చేసి ఆ ట్యాంజెంట్ 90 డిగ్రీ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ అంతా కూడా ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, సెంటర్ నుంచి పాస్ అవుతుంది. సో ప్రతి ట్యాంజెంట్కి 90 డిగ్రీ లైన్ ఏదైతే నార్మల్ ఉంటుందో ఆ నార్మల్స్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో నేర్చుకున్నాం సర్కిల్స్ టాపిక్లో. సో ఏదైనా ట్యాంజెంట్ డ్రా చేసి 90 డిగ్రీ లైన్ ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, సెంటర్ నుంచి పాస్ అవుతుంది. అంటే వైస్ వెర్సా కూడా ట్రూయే కదా. అంటే సెంటర్ నుండి పాస్ అయ్యే ప్రతి లైన్ మిర్రర్ని ఎక్కడ ఏ యాంగిల్లో హిట్ చేస్తాయి, 90 డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైనే ఉంది, ఈ లైన్ మిర్రర్తో ఏ యాంగిల్ చేస్తుంది, 90 డిగ్రీ. ఎందుకు, సెంటర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి. సెంటర్ నుండి పాస్ అయ్యే ఏ లైన్ అయినా కూడా మిర్రర్తో ఏం యాంగిల్ చేస్తుంది, 90 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. ఇది రూల్ ఫర్ సర్కిల్. సర్కిల్లో ఇది ఒక రూలు సర్కిల్స్లో. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇస్ పాయింట్ ఇట్ వాస్ గివెన్ హియర్. లెట్ థీటా ఇస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఒకవేళ ఆ యాంగిల్ కాకుండా ఇంకేదైనా యాంగిల్తో మనకి ఇన్సిడెంట్ అయితే, ఓకే, ఆ యాంగిల్ కాకుండా ఇంకేదైనా యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే, సి దగ్గర కాకుండా సి కన్నా, ఓకే, సి దగ్గర సమ్ యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది ఒకరే. సి హియర్, దిస్ ఈస్ ద పిక్చర్ ఇట్ వాస్ గివెన్. ఓకే, నా ఇక్కడ ఏం జరిగింది, సో సమ్ ప్యారలల్ రే వచ్చింది, రిఫ్లెక్ట్ అయిన తర్వాత అది ఫోకస్ నుండి పాస్ అయింది. అయితే ఇక్కడ నార్మల్ టు ద ప్రిన్సిపల్, నార్మల్ టు ద ప్లేన్ ఆఫ్ మిర్రర్ ఆర్ ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎప్పుడు గీసినా కూడా నార్మల్ ఆల్వేస్ ఆల్ ద నార్మల్స్ విల్ పాస్ త్రూ సెంటర్. వీ నో దట్. ఎందుకంటే ఇది నార్మల్ అంటే ఇది మిర్రర్ కాబట్టి మిర్రర్కి నార్మల్ అంటే ఆ నార్మల్ ఎప్పుడు కూడా సెంటర్ నుండి పాస్ అవ్వాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి, ఈ నార్మల్తో ఇన్సిడెంట్ రే చేసే యాంగిలే కదా, ఇదే కదా ఇన్సిడెంట్ రే. యారో మార్క్ చూడండి, ఇది ప్లేన్ మిర్రర్ మీదకి వస్తుంది ఈ రే అనేది, కాబట్టి ఇదేం రే, ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే అనేది ఎంత యాంగిల్ చేస్తుంది, తీటా యాంగిల్ చేస్తుంది. ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ చేస్తుంది, తీటా యాంగిల్ చేస్తుంది. సో సేమ్ తీటా యాంగిల్ ఇక్కడ మనకి ఇది ఈ లైన్ అనేది, ఈ ఇన్సిడెంట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ఇన్సిడెంట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ప్యారలల్గా ఉన్నప్పుడు ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది తీటా అయితే ఇది కూడా తీటా. ఇక్కడ మనకేమవుతుంది, అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సు, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షను. సో యాజ్ పర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇది తీటా అయితే అది కూడా తీటా అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి ఎం అనే పాయింట్ దగ్గర దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ పాయింట్ ఆఫ్ రిఫ్లెక్షన్ నుంచి నేను ఒక వెర్టికల్ లైన్ గీసాను, 90 డిగ్రీ లైన్. దేని మీద గీసాను, ప్రిన్సిపల్ యాక్సెస్ మీద గీసాను. ఆ ప్రిన్సిపల్ యాక్సెస్ మీద అది ఎక్కడ మీట్ అయింది, డి అనే పాయింట్ దగ్గర మీట్ అయింది. మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి, ఇది ఇన్సిడెంట్ రే, ఈ ఇన్సిడెంట్ రే ఇలా రిఫ్లెక్ట్ అయ్యింది, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంది కాబట్టి రిఫ్లెక్ట్ అయ్యాక ఎక్కడి నుంచి పాస్ అవ్వాలి, పోల్ నుంచి పాస్ అవ్వాలి. ఇది నార్మల్ టు ద ప్రిన్సిపల్ ప్లేన్, నార్మల్ టు ద ప్లేన్ ఆఫ్ మిర్రర్. నార్మల్ అనేది దేని నుంచి పాస్ అవ్వాలి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవ్వాలి. ఎందుకంటే ఇది సర్కిల్ నుంచి వచ్చిన పీస్ కాబట్టి. సో ఇక్కడ మనకి ఈ తీటా అనేది ఏంటమ్మా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ తీటా ఏంటమ్మా, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ తీటా ఎందుకు ఈక్వల్ అయ్యాయి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. వేటికి, ఇది ఒక ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ఇన్సిడెంట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి, ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి, ఇది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ అయింది కాబట్టి ఇది తీటా అయినప్పుడు ఇది తీటా అయింది. ఆ తర్వాత నేనేం చేశానమ్మా, పాయింట్ ఆఫ్ రిఫ్లెక్షన్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీసాను. దేని మీద గీసాను, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద గీసాను. ఆ లైన్ గీసినప్పుడు అది ఎక్కడ మీట్ అయింది, డి అనే పాయింట్ దగ్గర మీట్ అయింది. ఈ యాంగిల్ అంతా 90 డిగ్రీ. ఇప్పుడు మనం రెండు ట్రయాంగిల్స్ చూడాలి. ఏంటా రెండు ట్రయాంగిల్స్ అంటే, ఎంసిడి. ఒక ట్రయాంగిల్ ఏంటమ్మా,
ఒక ట్రయాంగిల్ ఏంటి, ఎం అంటే ఎంసిడి, ఇదొక ట్రయాంగిల్ చూడండి. అలాగే రెండో ట్రయాంగిల్ చూడండి, ఎంఎఫ్డి. ఈ రెండు ట్రయాంగిల్స్ చూడండి జాగ్రత్తగా. ఎంసిడి ఒక ట్రయాంగిల్, ఎంఎఫ్డి ఒక ట్రయాంగిల్. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మన రిజల్ట్ ఏంటంటే మనం ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2. ఓకే, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2. ఇది మనం ప్రూవ్ చేయడానికి కష్టపడుతున్నాం ప్రస్తుతానికి. ఓకేనా, సరే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి మనం, ఎంసిడి ఎంఎఫ్డి బోత్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మరి ఏమంటున్నాడు, టాన్ తీటా ఇక్కడ టాన్ తీటా ఏమైందమ్మా, టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. అంతేనా సో ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఇక్కడ ఇంకోటి, ఈ టూ తీటా ఎలా వచ్చింది, ఈ టూ తీటా ఎలా వచ్చిందంటే కాసేపు ఈ లైన్ని మర్చిపోండి. కాసేపు మీరు కళ్ళు మూసేసుకోండి. ఈ లైన్ తీసేస్తే ఇదంతా ఏందిరా, ఇది టూ తీటా. ఇదంతా ఏంది, టూ తీటా. ఇది టూ తీటా. సో ఇన్సిడెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. మళ్ళీ చూసుకోండి జాగ్రత్తగా, ఇన్సిడెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. కాబట్టి ఇది ట్రాన్స్వర్సల్ అయితే ఎంఎఫ్ అనేది ట్రాన్స్వర్సల్ అంటే ప్యారలల్ లైన్ మధ్యలో, ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటే వీటి మధ్యలో ఉండే వాటిని మనం ఏమంటాం, ట్రాన్స్వర్సల్ అంటాం. అంతేనా. సో ఇప్పుడు ఇక్కడ టూ తీటా అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇది కూడా టూ తీటా అవుతుంది. అగైన్ సేమ్ కాన్సెప్ట్, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇది టూ తీటా అయితే ఇది కూడా టూ తీటా అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఎం యాంగిల్ ఎంసిపి తీసుకున్నా అంటే ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్, వాడు డిపి రెండు లైన్స్ ఆల్మోస్ట్ రెండు పాయింట్లు ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి అంటే ఇక్కడ మనకి తెలియటం కోసం దూరంగా చూపించాడు. కానీ రియాలిటీలు ఎలా ఉంటాయంటే ఈ రెండు ఆల్మోస్ట్ పక్కనే ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. అంటే ఒక పెద్ద చిన్న మిర్రర్ తీసుకోండి, ఇలా మనం మీకు అర్థం కావడం కోసం ఇంత తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడో ఎం అనే పాయింట్ దగ్గర ఇది ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది పోల్. ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ గీసాను. సో మన ఆబ్జెక్ట్ ఎక్కడెక్కడో ఉంది. ఓకే, సో ఈ దూరంతో పోల్చుకుంటే ఈ దూరం అనేది చాలా తక్కువ కదా, అంటే ఇది డి, ఇది పి అనుకుంటే. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్తో పోల్చుకుంటే ఈ రెండు చాలా చిన్న వాల్యూస్. కాబట్టి డి ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు పి. అంటే డి అండ్ పి బోత్ ఆర్ సేమ్ అని అజ్యూమ్ చేసుకుంటాం. డి అండ్ పి అంటే నేను ఎక్కడైతే డి ఉందో అక్కడ పి మార్చేసుకుంటాను అనమాట. ఓకే, సో మనకి ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పిన సైన్స్లో మనకి ఏంటంటే కొంత సింప్లిఫై చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే కాస్త అజంప్షన్స్ పెట్టుకుంటాం. కాబట్టి మనకి ఇక్కడ డి బదులుగా మనం ఏం పెట్టేస్తాం, పి పెట్టేస్తాం. డి బదులుగా పి. సో మనం ఇక్కడ ఎంసిపి అనే ట్రయాంగిల్ని చూస్తున్నాం, అలాగే ఎంఎఫ్పి అనే ట్రయాంగిల్ని చూస్తున్నాం. ఎందుకంటే డిపి దగ్గరగా ఉన్నాయి కాబట్టి. ఓకే, డిపి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం ఆ రెండు సేమ్ పాయింట్స్ అని అజ్యూమ్ చేసేద్దాం. ఓకే, నా టాన్ తీటా అంటే ఆపోజిట్ అంటే ఎండి బై సిడి. ఓకే, అలాగే టాన్ టూ తీటా అంటే ఏంటి, ఎండి బై ఎఫ్డి. ఫర్ స్మాల్ తీటా అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక అజంప్షన్ ఏంటంటే టాన్ జీరో ఎంతమ్మా, టాన్ జీరో ఎంత, జీరో. అంతేనా. కాబట్టి మనం ఏం చేసేస్తామంటే ఫర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్ తీటా tan theta is approximately equal to theta. For small values of theta, tan theta is approximately equal to theta అని మనం అజ్యూమ్ చేసుకుంటాం. కాబట్టి సో tan theta అంటే theta అయిపోద్ది. tan theta అంటే theta is equal to md by fd.
అలాగే tan 2 theta is equal to 2 theta కాబట్టి MD బై FD అంతేనా. అయితే ఇక్కడ తీటా ప్లేస్లో దీన్ని పెట్టుకోవచ్చా, రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ తీటా అని పీకి పారేసి తీటా ప్లేస్లో దీన్ని పెట్టేస్తా. అంటే 2MD బై FD is equal to MD బై CD ఇది CD తీటా అంటే MD బై CD. సో 2MD బై CD is equal to MD బై FD. సో MD క్యాన్సిల్ అయిపోతే ఈ FD ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయి ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఈ CD వెళ్ళిపోతుంది. అంటే 2FD is equal to CD. సో 2FD is equal to CD. FD గడ్ ఎవడరా, FD గడ్ బదులు D గడ్ బదులు మనం P చేస్తాం కదా ఆల్రెడీ. సో ఇక్కడ కూడా డీని మెల్లగా దిద్దేయండి P, ఇక్కడ కూడా డీని మెల్లగా దిద్దేయండి P, CP. సో FP అంటే ఏంటి, వాట్ ఈస్ FP? FP అంటే ఏంట్రా, ఫోకల్ లెంత్. FP అంటే ఏంటి, ఫోకల్ లెంత్. సో FP ప్లేస్లో నేను ఏం పెట్టేస్తాను, 2 into స్మాల్ f ఫోకల్ లెంత్. CP అంటే ఏంటి, CP అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో R. సో ఇక్కడ F is equal to R by 2. F is equal to R by 2. F is equal to R by 2. సో hence proved. మన అజంప్షన్ ప్రూవ్ అయిపోయింది. F is equal to R by 2. ఇది దేనికి వ్యాలిడ్, మన అజంప్షన్స్ చెప్పుకోవాలి ఇక్కడ మళ్ళీ. ఫర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్ థీటా అండ్ D, if it is very close to P pole, ఓకే, వెరీ క్లోజ్ టు P, అప్పుడే ఇది వ్యాలిడ్. మనం రెండు అజంప్షన్స్ పెట్టుకున్నాం, ఒకటి D, P రెండు చాలా దగ్గరగా ఉన్నాయని మనం ఒకటి ఊహించుకున్నాం, రెండు తీటా చాలా చిన్నది కాబట్టి tan theta is equal to theta అని అనుకున్నాం. ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడే F is equal to R by 2 అవుతుంది. ఓకే, సో తర్వాత నెక్స్ట్ క్లాస్లో మిర్రర్ ఈక్వేషన్ డిరైవ్ చేస్తాము. I hope you have enjoyed this session. Thank you so much.